మహో మీ పాదాలు పట్టుకొని గత 5 నెలలు కాపాడి ఆరో మాసంలోని తీసుకొచ్చారు. పాటలు పాడటానికి, ఆరాధించడానికి, మీ కీర్తన చదివి సాక్ష్యాలు చెప్పారు. దాని కొరకు ప్రార్థన చేయటానికి సహాయం చేశారు. నీ వాక్కులను కూడా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, సరి చేసుకోవటానికి, నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, ఆత్మీయంగా ఎదగటానికి నీవే మహిమ పొందమని, నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 45 6:45 వచనం చదివితే 44లో అంటాడు, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడునూ నా యొద్దకు రాడు. హల్లెలూయా. మంచిది, వినండి, శ్రద్ధగా విందాం వాక్యాన్ని. మరి ప్రభు దగ్గరికి విశ్వాసులు రావాలంటే, అన్యజనులు రావాలంటే, ప్రభుని ఎరగని వారు రావాలంటే ఆకర్షించాలి. ఇప్పుడు షాపులో బొమ్మలు పెడితే కానీ, మంచి మంచి డ్రెస్సులు వేస్తే కానీ ఆ బట్టలు బాగుంటాయి అని షాపులోనికి పోలేం. అలాగా మనము మన సంఘానికి విశ్వాసులైన వాళ్ళని, ఇలాంటి లోకంలో ఉన్నవారిని ఏ విధంగా ఆకర్షించగలుగుతామంటారు? ఏం చెప్తే ప్రభు దగ్గరికి వస్తారంటారు? కొన్ని ఏం చేస్తే ప్రభు దగ్గరికి వస్తారంటారు? మీకు తెలిసిన 1-2 మాటలు చెప్దాం, చూద్దామా? తండ్రి ఆకర్షించింది ఎవడం? దేవుడిని వద్ద నుండి మన దగ్గరికి ఆకర్షించాలంటే ఏం చేయాలి? ఆడపిల్లలు బాగా రెడీ అవుతారు కదా, దేనికి? ఆకర్షించబడతాకి కదా. బాగుందిరా, భలే ఉందిరా అని చెప్పటానికి కదా. మగపిల్లలు కూడా బాగా రెడీ అవుతారు. ఒరే భలే బాగుందిరా, అడి జుళ్ళు, అడి తల భలే ఉందిరా, అడి కళ్ళు ఆకర్షించడానికి. మనం మందిరానికి విశ్వాసులు రావాలంటే మనం ఏం చేయాలి? మీ సలహాలు చెప్తే బాగుంటుంది. ఏం చేస్తే మందిరానికి విశ్వాసులు వస్తారు? ఏం చేస్తే? సువార్త చేస్తే. మంచిది, ఓకే. సువార్త చెప్తే నూతనమైన వారు ప్రభువుని నమ్మి రక్షణ పొంది మారు మనసు పొందుకొని ప్రభు దగ్గరికి వస్తారు. మంచిది, హల్లెలూయా. ఒకటి సువార్త. రెండోది ఏంటి చెప్పండి, ఏదోటి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మా సంఘంలోనికి కొత్తవాడు రావాలని? పర్లేదు, చెప్పండి, నిజం చెప్పండి. ప్రభు మా చర్చి కొత్త వాళ్ళు రావాలి ప్రార్థన చేస్తాం. ఓకే, మంచిది. ఎవరికైనా మా చర్చికి రమ్మని ఎవరైనా పిలిచారా? ఓకే. చెప్పటం, దేవుడితో చెప్పావు, ప్రార్థన చేశారు. క్రియ అనేది ఏంటి? చెప్పటం, మా చర్చికి రండి, అది క్రియ. అర్థమైందా? ఇది ఆకర్షించటం. మరి మూడవది చెప్తారా? మూడవది కూడా చెప్పండి. ఏం చేస్తే వస్తారు ప్రభు దగ్గరికి? ఏం చెప్పరా? ఏం చేస్తే వస్తారు? ప్రార్థన చేస్తే వస్తారు కదా. రాత్రి చాలాసేపు ప్రార్థన చేసాం, ఒక 3 గంటల సేపు కదా. 9 నుండి 12 పైన. నాకు 1 గంట అయినా నిద్ర రాలా. అలాగే కొద్దిగా అట్లా ఇట్లా ఉన్నాం, ప్రార్థన చేసాం. మరలా ఉదయం ఆన్లైన్లో 5 గంటలు వేసి ప్రార్థన చేసాం. కేవలము ప్రార్థన ద్వారా మనుషులు మార్చబడతారు, ప్రార్థన ద్వారా మనసుని మార్చుకుంటారు. మరి ఆకర్షించే విధంగా మన సంఘం ఉండాలంటే మనము కూడా ఎలా ఉండాలి? ఇతరులని ఆకర్షించే విధంగా ఉండాలి. ఈ రోజున
ఏమైపోయిందంటే సేవ, నిన్న వాక్యం చెప్పిన సేవకులకి నాకు 20 నిమిషాలు టైం ఇచ్చారు, వాళ్ళు ఇంటా ఉండారు, 35 నిమిషాలు అయిపోయింది, వాళ్ళు ఆపమనలేదు. నాకు అదే అనిపించింది. అప్పుడు 20 నిమిషాలు అయిపోయిందంటే వాళ్ళు సైలెంట్గా అన్నారు, నేను సైలెంట్గా చెప్పాను, చాలా టైం అయిపోయింది. గమనించండి, ఈరోజు ఏమైపోయిందంటే సేవ ఒక అంగిడిలాగా, ఒక వ్యాపారంలాగా అయిపోయింది. వాస్తవంగా ఏ అంగిడిలో బాగుంటే ఆ అంగిడిలో కొనుక్కుందాం అన్నట్టు అయిపోయింది. చాలామంది విశ్వాసులు, చాలామంది ఈ చర్చికి ఒక వారం వెళ్దాం, ఇంకో చర్చికి ఇంకొక వారం వెళ్దాం, ఇలా వెళ్ళి 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 ఆఖరికి ఏమైపోతుంది? చదువుదాం ఒక మాట, 1 తిమోతి, ఇది నేను రాయలేదు, 4వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు విశ్వాసుల పరిస్థితి ఏంటంటే ఇదే. 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అయితే కడవరి దినములలో ఎంతమంది అబద్ధికులంట? కొంతమంది అబద్ధికులు. ఆ పాస్టర్ గారు మంచోడు కదే, మీరు ఆ చర్చికి వెళ్తున్నారా? లేరా? అబద్ధాలు చెప్పేవాడు లేరా? ఈ ఊర్లో ఒక ఆయన నా గురించి చెప్పాడంట, కాకినాడ నుండి ఫోన్ చేసింది. ఆ పాస్టరు కానుక అడిగాడు అనుకుని నేను మానేసాను. సరే, ఆయన మానేయట కారణం కూడా నేను చెప్పాలిగా. ఒకసారి 2 నెలలు వచ్చాడు, 3 నెలలు, పాస్టర్ గారు నాకు ఒక్కసారి కనుక వాక్యం ఇస్తే వీళ్ళందరూ దుమ్ము దులిపారు. వీళ్ళందరూ దుమ్ము సంఘానికి వస్తున్నారు చూడు, విశ్వాసం, దశమ భాగం ఇచ్చేవాళ్ళు, నెల నెల ఎదుగో కష్టకాలంలో భోజనాలు చేసేవాళ్ళు, సంఘంకి క్యాలెండర్లు వేయించేవాళ్ళు, మందిరం అవసరతలు తీర్చి, వీళ్ళందరూ దులుపు ఏం చేస్తాంటే ఈయన చిటికే చెప్పినాడు, దులిపారు. ఓరి బాబుడు దులపొద్దు, వాడు బాగానే, నేను ఈ నీకు వాక్యం అన్నా. ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ నుండి ఇంకెక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి తెలుసా? ఒక కొడుకు పెళ్లి చేశాడు, పెటాకులైంది, కోర్టులో కేసు వేసాడు. నాకు తెలియదు, నిన్న కాకినాడ ఫోన్ చేశారు వాళ్ళు, నా నెంబర్ ఎవరు ఇచ్చారంటే వేరే పాస్టర్ గారు ఇచ్చాడు. ఆడు దుర్మార్గుడని 2వ కొడుకు పెళ్లి చేసుకుని ఆ పాపకు అభాషణ చేపించేశాడు. ఆడు మేము కూడా కేసీలు అనుకున్నాం, మీ సలహా ఏంటంటే నాకెవరు తెలియదమ్మా ఆయన గురించి అన్న. అదేంటి పాస్టర్ గారు మీ గురించి తెలుసు అంటే, మీ చర్చికి వచ్చాడంట, ఆయనే చెప్పాడు మీ గురించి నాకు అని. చెప్పండి, నీ గురించి నా దగ్గర, నా గురించి నీ దగ్గర నిజాలు చెప్పకుండా అబద్ధం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ అట్టకి చెప్పేవాళ్ళు ఉంటే తీసుకురండి, ముందేసుకొని మాట్లాడేద్దాం, దేనికైనా ముందు కూర్చొని మాట్లాడేద్దాం, తప్పో ఒప్పో తేల్చేద్దాం. ఈరోజు పాస్టర్ల మీద ఏమైపోయిందంటే ఒక నిందేశం, చర్చి మానేశం, 1 సైడ్ అంతా తీర్పు, 2వ సైడ్ కూడా ఏమి అయిపోయింది. పాస్టర్ మంచోడు కాదు, దేనికి ఏమన్నాడు? ఏమీ లేదు, మాకు ఇష్టం లేదు. కారణం ఇటు మానేసేవాళ్ళు ఎక్కువైపోయారు. మన చర్చిలోనే కాదు, ప్రతి పాస్టర్, కొత్తగా వచ్చిన విశ్వాసుల్ని పాస్టర్లు ఏం చేస్తున్నారు? అమ్మా ప్రైజ్ లార్డ్ సిస్టర్, నీ కోసం సంవత్సరం మట్టి ప్రార్థన చేస్తారు మా చర్చికి రావాలని. ఏది? వేరే చర్చికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికి రావాలని ప్రార్థన చేస్తంట? వాళ్ళ చర్చికి రావాలని ప్రార్థన చేస్తాంట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి సేవకుల్ని బైబిల్ ఈ మాట చెప్తున్నాడు, చూడండి, చదవమ్మా. అయితే కొందరి కరవేదనంలో అబద్ధ బోధ, అబద్ధ వేషధారణ వలన మోసపరచు ఆత్మయందు ఏ బోధ? ఏ బోధ? వాక్యం చెప్పడం చేత కాదు, దెయ్యాల బోధ యందు. అది ఈ దెయ్యాల బోధ విన్నవాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు మళ్ళీ దెయ్యాల దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభు కూడా కూడా పక్కన ఉండే 2 ప్రభు ఒప్పుకోడు. ఉంటే చల్లగైనా ఉండు, లేదంటే ఎచ్చగైనా ఉండు. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? ఉమ్మేస్తాడు. గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలామంది
విశ్వాసులకి అబద్ధాలు చెప్పే పాస్టర్లు చాలామంది బయలుదేరేశారు. అర్థమైందా? గమనించండి దేవుడి బిడ్డలారా. నాకు ఒకటి అనిపించింది, మన మీద ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు మనం అడిగితాకి వెళ్ళి అవసరం లేదు. టైం వస్తుంది. ఏమొస్తుంది? ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు. అప్పుడు దాకా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఇలా తేల్చేద్దాం అనుకుంటే కుదరదు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. దయచేసి మిమ్మల్ని ఎవరైనా అంటున్నారేమో, నన్ను అన్నారంటే మిమ్మల్ని కూడా అంటారు. అనరా? యేసు ప్రభుని అన్నవాళ్ళు మనల్ని అనరా? అంటారుగా. కాబట్టి నిన్ను ఎగతాళి చేయొచ్చు, నీ ముందేమో మంచిగా వందనాలు చెప్పొచ్చు, తర్వాత తేలుబలి కొట్టవచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. యాషధారణ, యేసు ప్రభు మాట రాస్తాడు, వేషనైనా వ్యభిచారం చేసే వేషనైనా నేను క్షమిస్తాను, కానీ మరి యాషధారణ చేసేవాడిని క్షమించకపోతే వీళ్ళు పరలోకం ఎట్ట వెళ్తారు? మీకు కావాలంటే నాతో పాటు రండి, నటించే పాస్టర్ని, యాక్టింగ్ చేసే పాస్టర్ని, విశ్వాసులకి నొప్పించకుండా వాళ్ళ ఇష్టానికి ఏదైతే అది చేసే పాస్టర్ని ఒక 100 మందిని చూపిస్తారు. వాళ్ళ సంఘాలు కలకల్లాడిపోతాయి. ఎందుకంటే ఆ పాస్టర్ గారికి ఏ డోకా ఉండదు. ఎందుకంటే ఎవరిని అయినా ఒక గద్దింపు కానీ ఒక హెచ్చరిక కానీ ఏమీ ఉండదు. ఏదో ఆయన తోచింది చెప్పుకుంటూ పోతుంటాడు. దయచేసి వాక్యం అట్లేదు. వాక్యం ఏమంటుంది తెలుసా? 50వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువు. 50వ కీర్తన 17వ వచనం ఒకసారి మీరు చదివితే బాగుంటుందని నేనే చదువుకొని నేనేం చెప్పను. కీర్తన 50:17. ఏంటంట? కొన్నిసార్లు మనం దిద్దుకోవాల్సి వస్తే, తప్పులుంటే దిద్దుకోవాలి. కొంతమంది తెలివితేటలు ఎట్టుంటాయి అంటే, తప్పేమో వాళ్ళు చేస్తారు, నిందేమో ఎదుటోళ్ళ మీద వేస్తారు. తెలియపోర్లేళ్ళు. వీళ్ళని అన్నాడు దేవుడు, ఏమన్నాడు? వేషధారణ, వేషధారణ కదా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటను నీ వెనకకు, అది దేవుడి మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? వాళ్ళ దృష్టిలో వెనక్కి వెళ్ళిపోతాయి. మనం చెప్పామనుకో అస్సలు వినే క్వశ్చనే ఉండదు. కాబట్టి దేవుడి బిడ్డలారా, దయచేసి నా మనం ఏంటంటే, దేవుడు సన్నిధికి మనం ఆకర్షించబడాలి. ఇంకొక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మనం కష్టపడుకుంటున్నాం. నేను సేవ చేస్తున్నా, మన జోసెఫ్ వ్యాపారం చేస్తున్నాడు, ఇమానియేలు కష్టపడుకుంటున్నాడు, ఏబేలు కష్టపడుతున్నాడు, ప్రేమ్ కుమార్ ఆటో తోలుతున్నాడు, మన జాషువా డానియల్ తన పని చేస్తున్నాడు. బాగుంది. ఇవన్నీ ఎక్కడి దాకా వస్తాయి అంటారు? పరలోకం వస్తాయి అంటారా? వస్తాయా? కానీ మనకి జీవనం కోసం, పోషణ కోసం, బ్రతుకు తెరువు కోసం కదా, గూడు కదా, వస్త్రం కోసం కష్టపడుతున్నాం. హల్లెలూయా. అదే సర్వం అనుకుంటే జరుగుద్దంటారా? నాకు అనిపించింది, అలా అనుకుంటే ఈ భూమి మీద మనం ఏమీ చేయలేము. ఈరోజు చాలామంది అలా అయిపోయారు పాపం. అలా అయిపోయి దేవుడికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి. ఇందాక ఒక ఇంటికి వెళ్ళాం, ఇమానియేలుకి కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది. ఆమెను చూస్తే ఒకప్పుడు చెప్పింది నాకు, పాస్టర్ గారు 12 లక్షలకు వడ్డీ కడుతున్నా. ఎన్ని లక్షలకి? మరి 12 లక్షలకి వడ్డీ కట్టేటప్పుడు ఇంటి పక్కన ఇల్లు ఎలా కడుతున్నావు? ఇంటి పక్కన ఎట్టొస్తున్నాయి? అవి వస్తాయా? నాకు తెలియదు. ఏమ్మా ఎప్పుడు కట్టావు రూమ్ అంటే, ఇప్పుడే కట్టేస్తా. ఎప్పుడు? కదా, ఆలోచించండి. నేనేమంటే, నువ్వు ఎన్ని కట్టుకున్నా
అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలోనూ ఉన్నా గాని కన్ను మూయటం ఖాయం, నిన్ను మూయటం ఖాయం. అంతేనా? చాలండి. కాబట్టి మనకు కావాలి, కానీ అదే సర్వం అని పరిగెత్తామనుకో ఏమి ధనవంతుని ఒకసారి చూద్దామా? లోకాసు సువార్త 16:19. టైం అయిందిలే, వినండి. ఒక దరిద్రుడు ఉన్నాడు, లాజరు, దేవుడు నమ్ముకున్నాడు. ధనవంతుడు ఉన్నాడు, బాగా సంపాదించాడు. తిను, తాగు, సుఖించు, ఎంజాయ్. ఈ రోజున జనాలు పార్కులు అంటే సినిమాలు, షికార్లు కదా, బండి మీద ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి? ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. చిన్న వయసులో ఎంజాయ్ అని చెప్పి తాగుబోతులై, తిరుగుబోతులై, తిండిబోతులై, దుర్మార్గులై, హంతకులై, నరహంతకులై ఎక్కడ నివాసం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? జైల్లో చేయట్లేదా నివాసం? ఆలోచన చేయండి. ఎంజాయ్ చేసే వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు. గమనించండి దేవుడి బిడ్డలారా. ధనవంతుడి పరిస్థితి ఏంటి? నరకంలో ఉన్నాడు. దరిద్రుడు లాజరు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు, నేను అక్కడికి రావాలి అంటే కుదురుద్దా? ఇక్కడుండగానే ప్రభువుని నమ్ముకోవాలి. హల్లెలూయా. నేనేమన్నానంటే మన ప్రాణం ఉండంగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఈస్టర్కి బాప్తిసం ఇచ్చాం. ఎస్తేరమ్మకి, హేబెల్కి. మే 4వ తారీఖు మరియమ్మక ఒక ఆమెకు బాప్తిసం ఇచ్చాం. ఈ జూన్ 1 హల్లెలూయా కదా, రాహేలమ్మకు బాప్తిసం ఇచ్చాం. నెలలో ఒకప్పుడు మనం సంవత్సరానికి కూడా బాప్తిసాలు ఇన్ని రోజులు ఉన్నాయి లేవా? కానీ ఇక్కడ ఒకేసారి 3 నెలలుగా బాప్తిసాలు ఇచ్చామంటే దేవుడి కృప కాదంటారా? హల్లెలూయా హల్లెలూయా. గమనించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కుటుంబాలు ఎట్లా అయిపోయినాయి తెలుసా? నేను వెళ్ళాం, చూసాం. మా ఇమానులకు చూసి నా బండి మీద వస్తుంటే, నేను అడి వస్తుంటే ఒక్కడ కాకపోతే ఒక్కడో నిజం చెప్పించి చూద్దాం అన్నాడు నన్ను ఇమానుయేల్. నాకు కనీసం అంటే 5 నిమిషాలు నవ్వు వచ్చింది. ఎంత? యాకోబోడు ఇంటికాడ ప్రార్థన చేసి వస్తుంటే, నువ్వు దమ్ముంటే నిజం చెప్పించి చూద్దాం అంటున్నాడు. ఒక్కరు లేరు ఇక్కడ ప్రార్థన చేసేవాడు. ఏం ప్రేరేపణ వచ్చిందా అన్న. ఇంకొక గురువు ఉన్నాడు, పద అక్కడికి వెళ్దాం, ఇంకా ప్రేరేపణ అవుతుంది. నేనేం చెప్పిన రోజు యజమానికి, మనం వెళ్ళిన తర్వాత కూడా రాడు చూడన్నా. నేను ఎంత నిర్లక్ష్యం అయిపోయిందంటే దేవుని సన్నిధి కానీ దేవుని ప్రార్థన అంతా నిర్లక్ష్యం అయిపోయింది. దయచేసి మీరు ఏమన్నా అనుకోండి, అర్థం చేసుకుంటారని చెప్తున్నా. లేదు పాస్టర్ గారు మేము ఇంత అంటే నేను ఎవరేం చేయలేరు. ఎవరు ఏమి చెప్తాం అంతే. ఎవరేమి చూసుకునేది ఎవరు? ఆలోచించేయండి. దేవుని మందిరం చాలా మందికి ఏమైపోయింది? చాలా చీప్ అయిపోయింది. ఏమైపోయింది? ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు చాలా చర్చిలు మూసేశారు, మీకు తెలుసా? ఎందుకు? విశ్వాసులు చర్చిలకి రావట్లేదు. కారణం తినటానికి తిండి, కట్టుకోవటానికి. ఇంకా దేవుడితో పని ఏముందా? దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలి అనే స్థితి వాళ్ళు వచ్చేసింది. హల్లెలూయా. అందుకొని రాలేకపోతున్నా. దయచేసి నేను చెప్తున్నాను, ఏదన్నా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోండి. ఒక ఆత్మీయంగా ఎదగండి. ఎవరో ఒకరిని భూమి మీద మీరు రక్షించడానికి ప్రయత్నం చేయండి. ఎవరో ఒకరి కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటల్లో అర్థమైందా? కూర్చుని ఎదురు బొదిరేసి మాట్లాడే దమ్ముంటే ఎవరికైనా మాట్లాడదాం. ఎవరికైనా బాధలేదు. ఇప్పుడు వెనకుండా యేసుబాబు కావచ్చు కదా, నాకు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనిపించింది. కానీ నాకు అనిపించింది, ఏమని అడుగుతాం? ఏమని అడుగుతాం? ఆయనే ఒక టైపు, ఏమని అడుగుతాం అనిపించింది నాకు. హల్లెలూయా. మనం అడగాల్సిన పనేమి? ఇప్పుడు నన్ను అన్నప్పుడు నిన్ను అంటారు, అర్థమైందా? దేవుడే సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తాడు. అప్పటి వరకు మనం ఏం చేద్దాం? ఎదురు చూద్దాం.
ఏమేమో అన్న మాట మొన్న ఒక ఆమె అంది నన్ను, అయ్యగారు 12 కుటుంబాలు ఉండా అదే ప్రార్థన, అదే క్రిస్మస్, అదే చేసావు. నన్ను ఒక ఆమె అడిగింది రేణిగుంటలో, పాస్టర్ గారు మీలో నాకు నచ్చింది ఒకటి ఉంది ఏంటంటే, ఆమె నన్ను చూసి చదివేసింది ప్రార్థన చేసి, చాలా మంచి విశ్వాసం, మంచి సేవకురాలు. ఆమె ఎవరికి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పదంట. పాపని ఎగ్జామ్ తీసుకెళ్ళాను, నాకు అక్కడ కూర్చుంటే చిరాకు వచ్చేస్తుంది. 3 గంటలు ఉండాలి, మళ్ళీ 8-9 కిలోమీటర్లు వెనక్కేం వచ్చిందని నాకు ఆ ప్రార్థన చేస్తే, ప్రభా బైబిల్ కూడా లేదు, టైం అయిపోయిందని అదర బెదర వెళ్ళిపోయాం. అంటే ఆమెను చూపించాడు, అమ్మ వందనాలు, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నానంటే రైల్వే క్వార్టర్స్ ఉంటాను రమ్మంది. వెళ్ళాను, వెళ్ళి ప్రార్థన చేసి చెప్తుంది, పాస్టర్ గారు మీకేమీ లేకపోయినా మీ డిగ్నిటీ మాత్రం, మీ భాషలో చెప్పంటే మీ బడాయి మాత్రం తగ్గట్లేదు. ఏమంటే మీ పరిస్థితి మొత్తం నేను చెప్పనా, మీకు తినటానికి లేకపోయినా పలవా తిన్నట్టు బిర్యానీ తిన్నట్టు బిల్డప్ ఇస్తారు మీరు అంతా. ఏం చేద్దాం మరి, లేదమ్మా నేను పస్తున్నానమ్మా, నాకు రసం పోసారమ్మని చెప్పుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. నీకెవరు తెలుసు అంటే, నేను ఫస్ట్ మిమ్మల్ని 1 సంవత్సరం ముందు చూశాను, అప్పుడు కొంచెం ఏదో అనిపించింది. ఇప్పుడు మీ మనసులో ఏమనుకుంటున్నాను నేను చెప్పనని కూడా చెప్పేసిందామా. సరే అమ్మ, ఒకసారి మిమ్మల్ని తీసుకొచ్చి మా విశ్వాసులతో ఆల్నైట్ ప్రేయర్ పెట్టిస్తాను, మనసులతో మాట్లాడు, దెయ్యాలతో మాట్లాడదామా, ఈ మనుషులతో కూడా మాట్లాడాను నేను. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను దేవుడి బిడ్డలారా, ఆత్మీయులుగా ఉంటే ఒకరి మనసు ఒకరికి ఏమైంది అర్థమైంది. మళ్ళీ ఫోన్ చేసి చెప్పి అవసరం లేదు. నేనేమంటే ఒకరి కొరకు మనం ఒకరు ఏం చేయాలి, ప్రార్థన జీవితం చేయాలి. దేవుడు నిన్నేం అడుగుతున్నాడో తెలుసా? మీకా 6:8 చూద్దామా? మీకా, దయచేసి మీకా 6:8 పక్కన, యోనా పక్కన ఉంటుంది, చదువుదాం. మీకా ఏముంది? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కాదు యెహోవా నిన్ను. ఏంటంటే న్యాయంగా నడుచుకో, న్యాయంగా పో, ఎవడెటు పోతే నీకెందుకు. మా బాబు ఒక మాట అంటాడు, జాషువా, అయ్యగారు అవకాశం ఉందని ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో, దాని జతకంటే అది తీసుకున్న ఒక 5,000 కాదంట, 5,000కి ఇంకొక 10,000 కలిపి పోద్ది అంటున్నాడు ఆయన. ఏంటంటే పోయిన వాళ్ళని చూపిస్తాను, నేను పోగొట్టుకున్న వాళ్ళని చూపిస్తా. కాబట్టి న్యాయంగా నడుచుకుంటాయు, కనికరాన్ని ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా యెహోవా నిన్ను. ఇంతే కదా, ఇంకేముంది? ఇది కష్టం అంటారా? ఈ రోజున అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అతను మన జోషప్ ప్రార్థన చేసినప్పుడు అనిపించింది, నేను ఒక చిన్న ప్రార్థనను చూస్తే ఆయన అటువంటి వాళ్ళని చూసి చాలాసేపు ప్రార్థన చేశాడు. రాత్రి ఎక్కువసేపు చేసింది ఆయనే ప్రార్థన. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళని, ఇరుగు పొరుగు వారిని చూసి ఎక్కువ ప్రార్థన చేసాడు. నాకు అది అనిపించింది, ఇంతమంది ఉన్నారా మోసం చేసేవాళ్ళు అంటే, భూమి మీద చాలామంది మోసం చేసేవాళ్ళే ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించేద్దామా? కాబట్టి నేనేమంటున్నానంటే, ఏది చేస్తే మనం దీవించబడతాం, ఇంకొక మాట చదువుకొని నేను ముగించేస్తాను. ఒక మాట ఉంది, ఈ మాట చదివేసి ఇంకో మాటలోకి వెళ్ళిపోతాం. ప్రసంగి 12:13 చదువుదాం. ప్రసంగి 12:13. ఏది చేస్తే నీకు ఆశీర్వాదం కూడా నేను చెప్పేసి ముగిస్తాను. ఇంకా ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చేయలేదేమో, ఇక్కడ నుండి దాన్ని చేద్దాం. ప్రసంగి ఇది చెయ్యాలి. ఇది సొలొమోను, లాస్ట్లో సొలొమోను పలికిన మాట. ఇది ఏమంటున్నాడు చూద్దామా? 12:13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్నది మానవ కోటికి విధి.
ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇది ఒక్కటే. మానవ కోటికి ఏంటి ఇదంటే దేవుని యందు భయభక్తులు కలిగి చేయాల్సిందే తప్ప ఇక నువ్వు చేయగలిగింది ఏమీ కూడా లేదు. ఆలోచన చేద్దామా? ఇంకొక మాట చెప్దాం. మనకు లాభాలు రావట్లేదు, ఆశీర్వాదాలు రావట్లేదంటే మనం ఏదో చేయలేకపోతున్నాం. అది చేసి చూద్దాం. అది మనందరికి వచ్చిందే, చేసేదే. 1 తిమోతి 4:9 ప్రార్థన చేసుకుందాం. ఇంకా 1 తిమోతి 4:9 ఇది మనం చేస్తే అర్థమైందా? సరేనా? 6:4 చదువుదామా? 1 తిమోతి 6:4 పోనీ 6:6 అయినా చదివేయండి డైరెక్టర్గా. సంతృప్తి కదా. సంతుష్టి అంటే ఏంటంటే తృప్తిగా తింటాం కదా. అమ్మయ్య నేను తృప్తిగా తిన్నాను. ఓకే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. హల్లెలూయా. మరి మీరెందుకు పాస్టర్ గారు ఏం సంపాదించుకోలేదు అంటారా? సంపాదించుకోవటం అంటే ఏదోటి కట్టేసుకొని ఏదోటి కొనేసుకుంటే నేను సంపాదన. మనం పోషించబడటం, అప్పు లేకుండా ఉండటం సంపాదన కాదంటారా అమ్మా? ఏదోటి కొంటుంది నేను సంపాదన. అప్పు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే సంపాదించుకున్నట్టు కాదంటారా? ఆలోచన చేయండి. చూడండి, దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది. ఈ భక్తి మనం ఎట్ట చేయాలంట? చూడండి, ఆలోచన ఉంటాడు సంతుష్టి. అర్థమైందా? ఏంటంట? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమని. హల్లెలూయా. ఈ భక్తి చేసి ఇప్పుడు పాస్టర్లు చాలామంది పాస్టర్లు అయిపోవట్లేదా? మాట్లాడాలి మీరు, ముగిస్తున్నాను. చాలామంది పాస్టర్లు లేరా? మరి పాస్టర్లు అవుతున్నారంటే దేనికోసం పాస్టర్లు అవుతున్నారు? నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్. ఆ డాక్టర్ ఏం చేసాడు తెలుసా? మానసిక రోగుల దగ్గరికి, విధవరాళ్ళ దగ్గరికి, గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడంట. ఈ టౌన్లో పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 3 లిస్టులు పెడుతున్నాడంట. గుడ్డోళ్ళకైతే ఒక 3,000 ఇవ్వండి డొనేషను, బియ్యం రూపంలో, కూరగాయల రూపంలో, సరుకుల ప్రొవిజన్ రూపంలో, గ్యాస్ రూపంలో ఇవ్వమని ఒక 3,000 రాస్తాడు. ఈ వృద్ధాప్యుల దగ్గరికి వెళ్ళేటట్టుకి వాళ్ళకి ట్యాబ్లెట్ల రూపంలో, హాస్పిటల్ రూపంలో వాళ్ళకి ఒక 6,000 రాస్తుందంట. ఇంకొకరు ఎవరంటారు? మానసిక రోగులకి సేవ చేయడానికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి కనుక వాళ్ళకి ఒక 9,000 డొనేషన్ రాయండి అని ఈయన ఒక స్లిప్ పెట్టుకొని నేనే సేవ చేస్తున్నానని చెప్పి ఈ లిస్ట్ ఎత్తుకున్నాడంట. ఆ పాస్టర్ చెప్తున్నాడు, 10 మంది రాసిన 30,000 వస్తాయి కదా, మనం ఎంత సేవ చేస్తున్నాం, మనకు ఒక 5,000 ఇచ్చేవాడు కూడా ఎవడు లేడన్నాడు. నేనన్నా మీ అందరికి తెలుసా లలిత జ్యువెలరీకి ఎవరైనా వెళ్ళారా? మా ఎమ్మిమ్మని తీసుకెళ్దాం. వెళ్ళావమ్మా? మంచిది. హల్లెలూయా. ఏమంటాడు గుండోడు? డబ్బులు ఎవరి పని వాళ్ళు కదా. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, నేను అన్నా ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా మీకు చెప్పాలిగా. నేను చెప్పనా? ఆయన భార్య ఆయన ఏం చేసింది? వదిలేసింది. మనశ్శాంతి లేదు, మానసిక రోగి అయ్యి ఈ పని ఎత్తుకొని ఒక్కడింట్లో పడుకుంటాడు. ఎవరైనా పిలిస్తే డాక్టర్ లాగా వెళ్ళిపోతున్నాడు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? ఇలా డబ్బు సంపాదించుకొని దేవుడి పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు బోళ్ళు అంతమంది మీకు నేను చూపిస్తాను. చర్చిలు కడతాం. ఏం కడుతున్నాం? చర్చిలు కడతాం. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, తాతయ్య అని. నాన్న చిన్నోడా, పేద ప్రజలకి లింగీలు కొనాలి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి చీరలు కొనాలి, ఒక 1000 రూపాయలు పంపించన్నాడు. ఎక్కడుంది ఆశ్రయం అంటే మన ఇంటి పక్కనే పెట్టాను. నాకు తర్వాత అర్థమైందంటే ఆడ భార్య ఆయన తరిమేసి 5 సంవత్సరాలు అయిందంట. ఆడ భార్య తరివేసి ఏమైంది? ఎవళ్ళ పేరు చెప్పి మోసం. ఇప్పుడు ఎంతమంది తయారు అబద్ధికి పోగొద్దు. దయచేసి మీ ఇంటికి ఎవరన్నా వస్తే చెప్పండి, మాకు పాస్టర్ ఉన్నాడు,
మీ కొడుకు కూడా ప్రార్థన చేస్తాను, ఆడు ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేయండి, నేను ఆడికి ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయించుకోబడినటువంటి దొంగోళ్ళ చేత. అర్థమైందా? ఎప్పుడన్నా మీ భర్త లేనప్పుడు మీ కదా ఆయన లేనప్పుడు ఎవరో ఒకడు వచ్చి గప్పుకునేదన్నా, మీ పిల్లలు ఉన్నప్పుడు మీ అమ్మగారు ఇమ్మన్నారు, కావాలంటే ఫోన్ మాట్లాడితే నాకు తెలుసు అన్నాం అనుకో, అయిపోయింది. ఆడు ఎవడో చూశాడు కదా, ఆడి దగ్గర ఏం చేస్తాడంటే 4,000 తీసుకుంటాడు. వీడికాడికి 400, అన్న 100 ఇచ్చేసి సరిపోయిందా అంటాడు. వీడు 4గా అంటాడు, ఈ 4 అంటాడు. ఇక్కడ నుండి ఆడు 400 అనుకుని ఆడికి వీళ్ళు 400 ఇస్తాడు, ఆడు 4,000 అంటాడు. ఈ డాపులు వీళ్ళు బాగా చూస్తున్నట్టుండరా. కాబట్టి దేవుని బిడ్డలారా, మోసపోకటి, దేవుడు ఎక్కిరించబడడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది మోసపోయాం. ఎందుకు మోసపోతాం? ఆ వాక్యం కూడా చూడొచ్చు మనం కదా. చదివి ప్రార్థన చేద్దామా? మొదటి కదా, దైవ భక్తి చేద్దాం. ఈ భక్తి చేసి గొప్ప, నిజం చెప్తాను కదా, నిజం చెప్తున్నాను. నేను మా తల్లిదండ్రుల విషయంగా కాక కేవలం అప్పుల జోలికి నేను ఎప్పుడు పోలా. వాళ్ళు చేసిన పొరపాట్ల వల్లే అప్పుల దగ్గరికి వెళ్ళాను. మ్యాక్సిమం ప్రార్థన చేయటం వల్ల అంటే ఎవరో ఒకరు సహాయం తీసుకోవటం. కారణం ఏంటి తెలుసా? దేవుని సేవ చేస్తున్నాం కాబట్టి అప్పులు చేయకూడదని. మీరు కావాలని అప్పులు చేయలా. మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు ఏం చేశారు? చెయ్యించారు. మీరు సరదాగా అప్పులు చేశారు, సరదాగా ఏం చేయలా. ఏదో ఒకటి అనుకోని సంఘటన, అనుకోన మనుషులు చనిపోవటం, రకరకాల కారణాలు. కానీ నేనేమంటున్నానంటే, చేసిన అప్పులను ఏం చేయాలి? ప్రభువా, వీటిల్లో నుండి మమ్మల్ని మీరు తప్పించాలి. నేనేమన్నాను తెలుసా? మొత్తం రాసేసాను, గోడకు అతికిచ్చేసాను. మా ఇంటికి ఒక ఆయన వచ్చి, అది మీ టైం టేబుల్ అనుకున్నాను పాస్టర్, గోల్డ్ లోన్లా నేనన్నా మర్చిపోతున్నామని రాసుకున్నాను గోడ మీద. ఫోన్ చేస్తాను, ఇన్ని లక్షలకు పెట్టారంటే ఏం చేస్తాం? పెట్టించారు. ఇదిగోండి మా అమ్మ ఉంది, వెళ్ళి చూడండి అన్న. కాబట్టి దయచేసి దేవుడి బిడ్డలారా, పొరపాటు చేసామా కడుక్కుందాం, తప్పులు చేసామా ప్రభా క్షమించని దేవుడి దగ్గర ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కాకపోతే ఏం చేద్దాం? భక్తి చేయటం నేర్చుకుందాం. నువ్వు చేసే భక్తి నీకేం చేయాలి? తృప్తినివ్వాలి. ఏం చేయాలి? తృప్తినివ్వాలి. లేకపోతే మనము, దయచేసి చెప్తున్నాను కదా, ఇంకొక మాట చూడండి, ఆ మాట చెప్పి ముగిచ్చేస్తానే. అయిపోయిందా? టైం అయిపోయింది కాబట్టి ఒక్కసారి చదవండమ్మా. 1 కొరింథీ అనుకుంటా. మన సహవాసం, అందుకు నేను చాలామంది పాస్టర్ల దగ్గరికి నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళరంటే ఇదే వాక్యం, ఈ వాక్యం బట్టి వెళ్ళను నేను. అర్థమైందా? చూడండి, ఈ వాక్యాన్ని బట్టి నేను చాలామంది పాస్టర్లతో మాట్లాడను. వాళ్ళు పాస్టర్లే కదా, పాస్టర్లే, నేను మాట్లాడను. ఎందుకంటే ఈ వాక్యం కోసమే. చదువుదామా? 15 మొదటి చదువుదామా? 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. ఏ సాంగత్యం? దుష్ట సాంగత్యం. అదైందా? మాస్టర్ గారు ఇంకేముంది, మనందరికీ బాగా దేవుడు సహాయం చేస్తాడు. మనం అప్లికేషన్ మీద సంతకం పెట్టేద్దాం, ఫోటోలు ఇచ్చేద్దాం అంటారు. అప్లికేషన్లు ఇస్తాం, సంతకాలు పెడతాం, ఏమి రాలేదంటే రావు. అది మంచోడు కాదు. అది మంచోడు, నేను చెప్పాను, ఆడు కాదు మంచోడు, నువ్వే మంచోడు కాదు. అందువల్ల ఆడేం చేయట్లా, నీకు సహాయము చేయట్లా. నిన్ను బట్టి ఎదుటి వాళ్ళకు కూడా ఏం చేయట్లా. నువ్వు అంతమందికి అందరికీ ఏం చేసేసావు? ముంచేసావు. ఈ రోజున సేవకుల పేరు చెప్పి సేవకులు మోసం చేసేవాళ్ళు, విశ్వాసుల పేరు చెప్పుకొని మోసం కోసి మిద్దులు కట్టుకునేవాడు బోర్డంతమంది పాస్టర్లు ఉండాలి. నేనేం చెప్తున్నాను తెలుసా? ఇట్లా మోసం చేత సంపాదించిన వారు పరలోక రాజ్యానికి పోరు. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద బాగుండొచ్చు, ఈ భూమి మీద వర్ధలు ఉండొచ్చు, ఈ భూమి మీద దీవించబడి ఉండొచ్చు, కానీ పరలోకం అయితే అయ్యా పోరు. పరలోకం పోనగాడికి నువ్వు ఎంత సంపాదించే ఎందుకు? పరలోకం పోనగాడికి ఎంత చేస్తే ఏముందో చెప్పండి. బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతారంటే ఇంక అందరూ తీసేసుకుంటారు బాప్తీసం. నాకు కూడా ఇచ్చేయండి. రాధా మనోహర్ దాస్ కూడా తీసుకుంటాడు బాప్తీసం. అర్థమైందా? కాబట్టి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును, నీతి ప్రవర్తన గల వాళ్ళు మేరుకొని పాపము
చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగటికి ఈ మాటలో పౌలు చెప్తున్నాడు సంఘానికి. మనం చేసిన పొరపాట్లు ఎన్నిసార్లు చేసామో అనుకోకుండా. అర్థమైందా? మనల్ని మోసం చేసేవాళ్ళు జనాలు ఎవరో కాదంట. ఎవరు? మన చుట్టూ ఉండే మన బంధువులే. మనకెవరి వల్ల బాధ లేదు. కేవలం మన బంధువులు, స్నేహితులు, మనం నమ్మిన వారి ద్వారా మనం ఏమవుతున్నాం? మోసపోతున్నాం. దయచేసి దేవుడి బిడ్డలారా, దేవుడి దగ్గర మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం. దేవుని దీవెనలు పొందుకోవడానికి పిలువబడ్డాం. కానీ ఈ రోజున మన పరిస్థితి ఎందుకు బలహీనం అయిపోతున్నాం అంటే, నిరుత్సాహం ఎందుకు వస్తుంది, నీరసం ఎందుకు వస్తుందంటే, ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాం అంటే, దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యం చదవలేకపోతున్నాం. కారణం ఏంటంటే, సాతాను నిన్నేం చేసింది? బంధించేశాడు. నువ్వు చదవలేవులే, నువ్వు ప్రార్థన చేయలేవులే, నువ్వు వాక్యం చదవలే, చర్చికి వెళ్ళలేవులే, నువ్వు రెస్ట్ తీసుకో, నీకు బాగోలేదు కదా, నీకు తలనొప్పి కదా, నీకు కడుపు నొప్పి కదా, నీకు ఒంట్లో బాగాలేదు కదా. అర్థమైందా? ఈ విధంగా నిన్ను బలహీనపరుస్తున్నాడు సాతాను. చాలామంది ఇలా ఆగిపోయి పూర్తిగా ఏమైపోయారు? లోకంలోనికి దిగజారిపోయారు. నేను చెప్తున్నాను, దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ ఆదివారం ప్రభు సన్నిధిలో ఉండాలి. దూరమైన భారమైన ప్రభు సన్నిధిలో కనపడాలి. దేవుడి దీవెనలు మనకు వస్తాయి, దేవుడి ఆశీర్వాదాలు మనకి వస్తాయి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ భూమి మీద మనం సంపాదించిన ఏదైనా సరే అది దేవునికి మనకి ఉపయోగపడాలి. అంతకు మించింది ఏమైపోద్ది? పరలోకం రాదమ్మా. గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదించినా బెస్ట్. ఒకవేళ అప్పులైపోయామా, బాధపడబాకండి. నాకంటే అప్పులు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటాను నేను. దేవుడు ఏదో మార్గం తెరుస్తాడు. ఏం చేద్దాం? దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద జనమనసు. యోసేపు వెయిట్ చేశాడు. ఒకప్పుడు ఏమీ లేదు, టైం వచ్చింది. ఆయన ఒక పనోడు, ఇప్పుడు ఆయనకి పనోళ్ళు. టైం వచ్చిందా లేదా? ఎక్కడ పడిపోయామో అక్కడే ఎత్తుక్కోవాలి. ఇక్కడ ఉంగరం బాగొట్టుకుని ఇంకో ఊరిలో ఎత్తకూడదు, దొరకదు అది. అర్థమైందా? ఎక్కడ పడిపోయామో అక్కడే నిలబడాలి. అదే అర్థమైందా? చాలామంది నా విషయంలో కూడా అట్లా చేశారు. నేనేమన్నానంటే, మనము అడిగిన ప్రతి దానికి ఉత్తరం ఇచ్చేస్తున్నాం కనుక మనం ఏమైపోతున్నాం? వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోతున్నాం. ఏమైపోతున్నాం? వీళ్ళు ఏది అడిగినా ఇది ఏది అడిగినా మనకు సమాధానం చెప్పేస్తాను. మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? వదిలేద్దాం. ఏం చేద్దాం? వదిలేద్దాం. వదిలేస్తే ఆటోమేటిక్గా దేవుడు ఏం చెప్తాడు? వాళ్ళకి సమాధానం స్ట్రాంగ్గా చెప్తాడు. ఎలా చెప్తాడు? వదిలేయాలి. అర్థమైందా? పగ మనం తీర్చుకోకూడదు, మనం తీర్పు ప్రార్థన చేద్దాం అంతే. నేను అదే ఇప్పుడు అనుకున్నా. ఎవరన్నా చెప్పారంటే ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఓకే, సంతోషం, మంచిది. ఏం చేద్దాం? బైబిల్లో 23వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎదుటివాణి మేలు వార్చలేని వానితో కలిసి భోజనం. అక్కడ ఒకడు కూర్చున్నాడు మొన్న, ఆడి పక్కన నన్ను కూర్చోబెడుతున్నాడు బలంతానికి ఒక పాస్టర్ గారు. నేను కూర్చొని అన్నాను అంతే. వాక్యం గుర్తొచ్చేసింది, 23:7 సామెతలు. నేను కూర్చొని అన్నా, ఆడికి అర్థమైపోయింది. పాస్టర్ గారు, మీరు పాస్టర్లు కదా, మాట్లాడపడాలి కదా, సమాధాన పడాలంటే బోధకులు వేరు, అబద్ధ బోధకులు వేరు. బాగా పెట్టుకోండి, బోధకులు వేరు, అబద్ధం. వాళ్ళతో నిజం చెప్పించండి చూద్దాం. నీకు కొంతమంది పరిచయం చేస్తాం. మా జోసెఫ్ పరిచయం వాళ్ళు, ఆయన పొగుడుతుంటారు చాలామంది వచ్చి. ఆయనకి ఇటువంటి వాళ్ళని ఎంతమంది చూస్తుంటాడు ఆయన వ్యాపారంలో. అంతా బాగుండి వచ్చి, సరే అయ్య గారు వెళ్ళరండి అంటాడు. ఎందుకు పొగుడుతుంటే ఆయనకి తెలుసు. ఒక రకం పొగునోడు కూడా. కాబట్టి నేను చెప్పాను, నేనేమంటున్నానంటే, దేవుడి బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి? దీవించేది ఎవడు? మిమ్మల్ని దేవుడి. అర్థమైందా? ఒక మాట చదువుదాం చివరిగా, ఆ వాక్యం చదువుదాం చూడండి. నా కుటుంబము నిత్యము నీ సన్నిధినున్నట్లుగా నువ్వు ఆశీర్వదించు. యెహోవా నువ్వు ఆశీర్వదించిన ఎడల ఎప్పుడు దాకంట?
అది ఆశీర్వాదం అంటే. అది కావాలి మనకి. ప్రభు నాకు అది ఇవ్వ ఇది ఇవ్వ కాదు. 1 సమూయేలు గ్రంథం 1 2 సమూయేలు 7:29 రాసుకోండి. ప్రార్థన చేసుకోండి. ఆ వాక్యాన్ని తీసి, ప్రభా నీవు నీ సన్నిధికి వచ్చిన మమ్మలను ఏం చేయాలి? ఆశీర్వదించు. మా బిడ్డలను ఏం చేయాలి? ఆశీర్వదించు. ఈ ఆశీర్వాదంతోనే పోవాలి మనం. ఈ బలహీనతలు ఏమైనా ఉంటే సరి చేసుకుని పోవాలా, అంతేగాని ఉత్తనే పోయి బలహీనతలుగా ఫీల్ అవ్వకూడదు. చాలాసార్లు మనం ఫీల్ అయిపోతున్నాం, అయ్యో మనం ఏం సాధించలేకపోతున్నామే. నాకు కొంతమంది చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఒక ఇల్లు కట్టుకున్నా బాగుండని. చాలా అవకాశాలు వచ్చినాయి కదా, ఫీల్ అవుతుంటాం. నేనేంటి ఆ ఫీలింగ్ అంతా ఎవరి దగ్గర పెడదాం? దేవుడి దగ్గర. ప్రభువా నాకు ఒక ఇల్లు, నా పిల్లలు ఎదుగుతున్నారు నాయన, మాకు సహాయము. దేవుడు ఇస్తాడు. టైం పడుతుంది, ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. అర్థమైందా? ఆయన ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే నమ్మకమైన వానికి ఏంటంట, నమ్మకమైన వారికి దీవెనలు. మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంత లేచి నిలబడదామా? కళ్ళు మూసుకుందామా? ఉండపోటన లేచి నిలబడదాం. ఎవరు వైపు చూడకుండా, ప్రభువా ఈరోజు నన్ను అందరూ హేళన చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నా ముందు అనలేకపోయినా పక్కకి వెళ్ళి అంటున్నారు, నా గురించి అక్కడ ఇక్కడ చెప్తున్నారు. ఈ మాటలన్నిటికీ నేను సమాధానం చెప్పలేను. కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను దీవిస్తే, నువ్వు నన్ను వర్ధిల్ల చేస్తే, నిన్ను మహిమపరిచే విధంగా నువ్వు చేస్తే నువ్వే సమాధానం చెప్తావు నాయన. కనుక నీ దీవెన ఎలా ఉండాలంటే, నేను ఆత్మీయంగా బలపడాలి. దైవభక్తి గొప్ప లాభ సాధకం అంటున్నావు నాయన. ఆ భక్తి చేసే విధం మాకు నేర్పించండి. ఆ భక్తి చేయటం మాకు నేర్పించండి నాయన. ఆ భక్తి ఎలా చేయాలో మాకు తెలియచేయండి. నీ దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు నువ్వు ఎందుకు మాకు ఇవ్వన్న పట్టుదల మాలో కలిగించండి నాయన. విశ్వాసం మాలో కలిగించండి. మాకు ఒక నిరీక్షణ కలిగించండి నాయన. నువ్వు మా కొరకు సిలువలో చనిపోయావు గనుక మా పాపములన్నీ తీసివేసావు, మా దరిద్రం అంతా తీసివేసానన్నావు నాయన. ఆ దరిద్రత తీసివేసి దేవా మమ్మల్ని ధనవంతులుగా చేసావు. మమ్మల్ని మీరు దీవించాలి స్వామి. మా చేతులు దీవించాలి, మా నివాస స్థలాలు దీవించాలి, మా కుటుంబాలు దీవించండి నాయన. మా బిడ్డలను దీవించండి, వారి భవిష్యత్తు దీవించండి నాయన. వారి స్టడీని దీవించండి నాయన. వారి ఎదుగుదలను దీవించండి. మాకు కలిగిన సమస్తాన్ని దీవించండి ప్రభు. మమ్మల్ని ఎగతాళి చేసేవారికి మీరే సమాధానం చెప్పండి అయ్యా. మమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళకి మీరే సమాధానం చెప్పండి నాయన. ఎన్నిక లేని వారుగా చూస్తున్నారు నాయన, లెక్క లేని వారుగా మాట్లాడుతున్నారు. వారందరికీ మీరే సమాధానం చెప్పాలి నాయన. తగిన కాలమందు మీరు మమ్మల్ని హెచ్చించుతున్నందుకు స్తోత్రం నాయన. ఆశీర్వాదానికి వారసులు చేస్తున్నందుకు స్తోత్రం. మీ దాసులైన మీ సన్నిధిలో మమ్మలను ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు స్తోత్రం. మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ ఆశీర్వాదం మీ బిడ్డలపై మీరు ఉంచండి నాయన. ఇది మొదలుకొని మీరు దీవించమని అడుగుతున్నాం. ఇది మొదలుకొని ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఇది మొదలుకొని మీ హస్తము నీ బిడ్డలపై చాపమని అడుగుతున్నాం నాయన. అయ్యా నీ రెక్కల నీడలో నీ బిడ్డలు కాపాడమని అడుగుతున్నాం నాయన. అయ్యా నీ ఆత్మ నీ బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం. పెంచండి నాయన. సాతాను మాయలు చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు, అబద్ధ బోధకుల చేత భ్రమపరుస్తున్నాడు నాయన, కలవరపరుస్తున్నాడు, ఆందోళనకు గురి చేస్తున్నాడు. అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి నాయన. ఈ సమాధానము దయచేయండి అయ్యా. మీరే మాట్లాడండి నాయన. మీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా నీ వాక్కు చేత మమ్మల్ని స్థిరపరచండి నాయన. నీ వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపనివ్వండి. దుష్టు నుండి తప్పించండి నాయన. నోటి మాటల నొప్పి నుండి తప్పించండి. మీరు మమ్మల్ని దీవించండి ప్రభా. మీరు మమ్మల్ని దీవించండి.
మమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తానని సెలవిచ్చిన దేవా, మీరు మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ సమాధానం మాకు దయచేయండి. యా మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.